Hi friends, welcome to our channel Competitive Universe 46. Today our question is, if a by 2 is equal to b by 3 is equal to c by 5, then a plus b plus c by c is equals to. ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం ఫ్రెండ్స్. వాడు ఇచ్చిన దాన్ని లెట్ us assume a by 2 is equal to b by 3 is equal to c by 5 is equal to k. అంటే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ని కేకి ఈక్వల్ చేశాను అనమాట. అంటే ఎందుకంటే మనకు a ప్లస్ b ప్లస్ c బై c వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అంటే దానికి మీనింగ్ ఏంది? ప్రతిదాన్ని ఈక్వల్ చేయాలని. a by 2ని కేకి ఈక్వల్ చేస్తున్నా, b by 3ని కేకి ఈక్వల్ చేస్తున్నా, అదేవిధంగా c by 5ని కేకి ఈక్వల్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఏ వాల్యూ ఏమో 2k అవుతుంది. అంటే ఈ 2 ఇక్కడ డినామినేటర్లో ఉంది, అటు క్రాస్ మల్టిప్లై అయితే మనకు 2k అవుతుంది. అదేవిధంగా బి వాల్యూ 3k అవుతుంది, సి వాల్యూ 5k అవుతుంది. వాడేం కనుక్కోమన్నాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి బై సి వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏ వాల్యూ మనకు 2k వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా బి వాల్యూ 3k వచ్చింది, ఇక్కడ రాస్తున్నాను. అదేవిధంగా సి వాల్యూ 5k వచ్చింది. 5k బై సి వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 5k. ఇప్పుడు దీన్ని మనం న్యూమరేటర్లో ఉన్నదాన్ని యాడ్ చేస్తే 2k ప్లస్ 3k 5k ప్లస్ 5k 10k అవుతుంది. డినామినేటర్లో 5k ఉంది ఫ్రెండ్స్. కేకే గెట్ క్యాన్సిల్, 5 1s are 5 2s are. మీ ఆన్సర్ ఫైనల్గా 2 అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.